ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నేషనల్ హైవేలపై ఫోకస్ పెట్టింది. తాజాగా జాతీయ రహదారి 544Dలో అనంతపురం నుంచి గుంటూరు వరకు 2 కీలక ప్యాకేజీలను 4 లైన్లుగా విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కర్నూలు జిల్లా బుగ్గ నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు మధ్య 135 కిలోమీటర్లు, పల్నాడు జిల్లా వినుకొండ నుంచి గుంటూరు మధ్య 84 కిలోమీటర్ల హైవేను విస్తరించనున్నారు. మొత్తం 219 కిలోమీటర్ల విస్తరణ కోసం 2 ఎలైన్మెంట్లకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ లైన్ క్లియర్ చేసింది. ఈ 2 కీలక ప్యాకేజీల నిర్మాణానికి మొత్తం 5,417 కోట్ల రూపాయలను ఎన్హెచ్ఏఐ ఖర్చు కేటాయించనుంది. ఈ 2 ప్యాకేజీల్లో మొత్తం 21 చోట్ల బైపాస్లు నిర్మించనున్నారు. ఈ మేరకు అనుమతి కూడా వచ్చింది. ఈ నేషనల్ హైవే 544D అనంతపురం నుంచి ముచ్చుకోట, బుగ్గ, కేప, గెద్దలూరు, వినుకొండ మీదుగా గుంటూరు వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అనంతపురం నుంచి కర్నూలు జిల్లా బుగ్గ వరకు 4 లైన్లుగా విస్తరణ పనులు ఇప్పటికే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2022లోనే గెద్దలూరు, వినుకొండ మధ్య 135 కిలోమీటర్లు 2 వరుసలుగా విస్తరించి అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన బుగ్గ, గెద్దలూరు, వినుకొండ, గుంటూరు మధ్య ఈ నేషనల్ హైవే మాత్రం విస్తరించలేదు. తాజాగా ఈ 2 చోట్ల కూడా 4 లైన్లుగా విస్తరించనున్నారు. గిద్దలూరు, వినుకొండ మధ్య 135 కిలోమీటర్లు తప్ప మిగిలిన రోడ్డంతా 4 లైన్లుగా మారనుంది. తాజా నిర్ణయంతో బుగ్గ, గెద్దలూరు మధ్య 135 కిలోమీటర్లు విస్తరణ చేయనుండగా అందులో 25 కిలోమీటర్లు నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ఉంది. ఈ కారణంగా అక్కడ 2 లైన్లుగా మాత్రమే విస్తరించాలనుకున్నారు. కాని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తితో 4 వరుసలుగా విస్తరించేందుకు మోర్త్ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఇక్కడ 4 లైన్లుగా విస్తరించాలంటే వివిధ అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుంది. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో ఒకవేళ 4 లైన్లుగా విస్తరణకు అనుమతులు రాకపోతే ఆ 25 కిలోమీటర్లు మేర హైవే 2 లైన్లకే పరిమితం కావాలని కమిటీ సూచించింది. వినుకొండ, గుంటూరు ప్యాకేజీలో రోడ్డు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో పేరేచర్ల సమీపంలో కలిసేలా నిర్ణయించారు. మొత్తమీద ఏపీలో నేషనల్ హైవేల విస్తరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై ఫోకస్ పెట్టింది. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనుల్ని వేగవంతం చేస్తోంది. పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసే పనిలో ఉంది.